భారత్కు ఇది అస్సలు నచ్చలేదు. ఎలాగోలా నచ్చజెప్పి గుజరాత్ను ఇండియాలో కలిపారు. ఇక హైదరాబాద్ విషయానికొస్తే, హైదరాబాద్ని రూల్ చేస్తున్న నిజాం రాజులు ఇండియాలో మేము చచ్చినా కలవం, అవసరమైతే పాకిస్తాన్లో కలవడానికి రెడీ అని చెప్పారు. బట్ హైదరాబాద్ స్టేట్లో మెజారిటీ పీపుల్ అంతా హిందూస్. అప్పటికే నిజాం రాజులు పాకిస్తాన్తో ఒప్పందాలు జరుపుతున్నారని తెలుసుకున్న గవర్నమెంట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 13, 1948 స్టార్ట్ చేసి సెప్టెంబర్ 17 కల్లా హైదరాబాద్ స్టేట్ని భారత్లో విలీనం చేశారు. ఇక కశ్మీర్ విషయానికి వస్తే, జమ్మూ అండ్ కాశ్మీర్ ని రూల్ చేస్తుంది రాజా హరి సింగ్. ఇతను ఒక హిందూ కింగ్. బట్ అక్కడ ప్రజలు మాత్రం మెజారిటీ ముస్లిం పీపుల్స్. ప్రజలు మాత్రం ఇండియాలో కలవడానికి ఇష్టపడుతున్నారు. బట్ రాజు మాత్రం మేము సెపరేట్ కంట్రీగా ఉంటాము అని డిక్లేర్ చేశాడు. మహారాజా హరి సింగ్ భయం ఏంటంటే, భారత్ లో విలీనం అయితే నా పదవి పోయి ప్రజారాజ్యం వస్తుంది అని భయపడి ఇండియాలో కలవడానికి అతను ఒప్పుకోలేదు. అండ్ పాకిస్తాన్ లో జాయిన్ అయితే నేను ఒక హిందూ రాజుని కాబట్టి నన్ను ఖచ్చితంగా వాళ్ళు పదవిలోంచి తీసేస్తారు అని భయపడి మేము సెపరేట్ కంట్రీగా ఉంటాము అని డిక్లేర్ చేశారు. కశ్మీర్ ఎటు సైడ్ ఉండాలి అని కన్ఫ్యూజన్ లో ఉండగా సడన్ గా అక్టోబర్ 22, 1947 పాకిస్తాన్ సైడ్ నుంచి సడన్ గా అటాక్ స్టార్ట్ అయింది. పాకిస్తాన్ వాళ్ళ ట్రైబల్స్ ని షీల్డ్ లా ఉపయోగించుకొని కశ్మీర్ మీద అటాక్ కు పంపించింది. ఎస్పెషల్లీ పషతూనా ట్రైబల్స్ అని. వీళ్ళు చాలా వేగంగా కశ్మీర్ ని ఆక్యుపై చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే రాజా హరి సింగ్ కు భయం ఏర్పడి ఇండియాను ఆశ్రయించారు. మీకు మా దగ్గర నుంచి సహాయం కావాలంటే ఫస్ట్ కశ్మీర్ ని ఇండియాలో కలపండి అని చెప్పారు. ఇమీడియట్ గా రాజా హరి సింగ్ ఒక అగ్రిమెంట్ సైన్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ని అఫీషియల్ గా ఇండియాలో విలీనం చేశారు. ఇండియన్ గవర్నమెంట్ కశ్మీర్ మీద ఇండియన్ ఆర్మీని దింపింది. అండ్ ఇండియన్ ఆర్మీ తన పని తను చేసుకుంటూ ఉండగా అప్పుడే మన నెహ్రూ గారు ఒక అతి పెద్ద తప్పు చేశారు.